నెక్స్ట్, వై ఈజ్ ద వై ఈజ్ ద కృష్ణా డెల్టా కాల్డ్ గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ రైస్. ఆ విలేజ్ నుంచి మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏమంటారు? గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. నెక్స్ట్ 128 క్వశ్చన్, వాట్ ఆర్ బండ్స్ యూజ్డ్ ఇన్ ఫీల్డ్స్? సో ఫీల్డ్స్ లోపల బండ్స్ అంటే ఏంటివి? బండ్స్ అంటే ఏంటివి? గట్టుని ఏమంటారు? బండ్ అంటారు. టు స్టాప్ వాటర్ ఫ్లోయింగ్ అవే, ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇటు పోకుండా కాపాడడం కోసం కట్టబడిన వాటిని ఏమంటారు? బండ్ అంటారు. ఇది ఇటు నుంచి వాటర్ ఇటు పోతుంది కదా, పోకుండా ఇక్కడ ఒక గట్టు కడితే దాన్ని ఏమంటారు? బండ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఉమెన్స్ ఇన్ ద ఫీల్డ్స్? సో ఉమెన్స్ ఏం చేస్తారు? ట్రాన్స్ప్లాంటింగ్, సీడ్లింగ్ అండ్ వీడ్లింగ్. సో ట్రాన్స్ప్లాంటింగ్ అంటే ఏంటిది? ఫస్ట్ వరి నారు పోస్తాం కదా, మీకు తెలుసు వరి నారు వేయడం అనేది. పోసిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత ఈ వరి నారు పీకి మళ్ళీ అంటే మన మెయిన్ పొలం లోపల వీటిని ఏమంటారు? నాటుతాం. దాన్ని ఏమంటారు? ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు. నెక్స్ట్ వన్, వీడ్లింగ్ అంటే ఏంది? అందులో ఉండే మనకు మన ప్లాంట్స్ కాకుండా కలుపు మొక్కలు ఉంటాయి కదా, ఆ కలుపు మొక్కలను తీసేయడాన్ని ఏమంటారు అంటే వీడ్లింగ్ అంటారు. ఏమంటారు? వీడ్లింగ్ అంటారు. ట్రాన్స్ప్లాంటింగ్, ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ వీడ్లింగ్. ఓకే.